ఒకవేళ రుద్రాక్ష పగిలిపోయింది అనుకోండి ఏం చేయాలి? తీసేసేయాలి. తీసేయడమే. ఓకే. ఓకే. సూపర్. సో, ఇక ముఖ్యమైనది, అత్యంత ముఖ్యమైనది కరుంగాలి మాల. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు వేసుకోవాలని తహతహలాడుతున్నాడు. అవును. ఏంటి ఈ కరుంగాలి మాల ప్రత్యేకత అసల? కరుంగాలి మాలలు మనం ఇంతకుముందు ఎపిసోడ్ అవును. చేసుకున్నాము. అవును. అవును. ఇది వచ్చేసి 10 mm అంటే ఇవి ఓకే. చెయ్యి కోసుకోవా ఇది? చేయి కోసం బ్రాస్లైట్స్. అచ్చా. అంటే అందరూ మనకు మెడకు వేసుకోలేకపోవడం. అవునవును. ఇవి బయటికి వేసుకోవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది గురుగారా. ఈ వేసి చేతికుండడం బెటర్ ఇంకా. సో అయితే బయటికి వేసుకోవాలా ఇట్లా? అట్లా వేసుకుంటే మంచిది. కానీ ఇట్లా వేసుకొని బయట తిరగాలంటే కొంచెం కనపడే విధంగా కొంచెం చూసుకోవాలి సార్. ఆ, మరీ పెద్దగా అనిపిస్తుంది అదే అనుకోండి. ఇట్లా వేసుకొని తిరగాలంటే కొంచెం ఇబ్బంది ఉంది. సో ఇవి సూపర్ ఏమో అయితే ఇంకా. ఉమ్. వెరీ గుడ్. వచ్చేసి 10 mm సార్. ఆ. 10 mm వచ్చేసి ఇది పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 8 mm. ఓహో. 21 ఎబో ఉంటాయి సార్ ఇవి. ఉమ్. చిన్న పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలకు మన కనుదిష్టికి కడుతూ అవునవును. ఉంటారు. ఆ, ఆ, ఆ. వాటికంటే 100 రెట్లు బెటర్ ఇవి. వావ్. ఎందుకంటే మనము సుబ్రహ్మణ్య స్వామి వారి అమ్మవారు ఎవరు అంటే దేవసేన అమ్మవారు. దేవసేన అమ్మవారు ఎవరు అంటే షష్ఠీదేవి. షష్ఠీమాత ఏంటంటే పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్నావిడ. అంటే పిల్లల్ని కాపాడటానికి, పిల్లలు పుట్టడానికి, పిల్లలకి ఏదైనా కనుదిష్టి రాకుండానికి మనకి వేసుకుని అనుకోండి, మనమైన దయ్యాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, చెడుకు సంబంధించిన ఏవి కూడా దగ్గరికి రాకుండా ఉండటానికి ఆ, ఇవి ఇవి చాలా చాలా మనకు ఉంటుంది అన్నట్టు. చాలా మంచిగా ఈ పనిచేస్తాయి. దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా. అవునా? చిన్నపిల్లలకైతే చాలా, ఇంకా చిన్నపిల్లలకి ఇవి అటువైపు బాగుంది, ఇటువైపు బాగుంది, చాలా వేస్తే బాగుంది. అవును. అటువైపు ఇటువైపు వేసారు అనుకోండి. ఆ, ఆ. ఇవి అంటే మేము మాల వేసుకోలేము. కొంతమంది ఏంటంటే మాల వేసుకోవడానికి కొంచెం ఏంటంటే అవును, ఇబ్బంది ఎన్నో పడతారు. ఫీల్ అవును, అవుతున్నారు, అవును, లోపల ఫీల్ అవుతున్నారు, బయట కరెక్ట్, వేసిన కరెక్ట్. కరుంగల మాల వేసుకున్నారా అని. అవును. ఇప్పుడు అలా కాకుండా ఇలా చేయికి వేసుకోండి. ఉమ్. సూపర్. ఇది తక్కువ ప్రైస్ చేసి వస్తుంది, తీసుకోవడం. తక్కువ ప్రైస్ ఆ, వస్తుంది. అవును. ప్లస్ అవును. మళ్ళీ మీకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవును. వద్దనుకున్నారు అనుకోండి ఇలా వేసుకోండి, ఇలా వేసుకుంటాం. ఆ, ఇది అది అయిపోయిన తర్వాత వద్దు అనుకున్నప్పుడు మామూలుగా తీసి ఇంకా పక్కన తీయాల్సిన ఏమి ఉండదు, హ్యాపీగా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. చెయ్యికైతే గొడవ లేదు ఇంకా. సో బ్రహ్మాండం, ఇలాంటి బ్రహ్మాండం. వాటికి ఈ కరంగా మీకు చిన్నపిల్లల నుంచి ఒకటండి 8 months నుంచి ఎప్పుడు ఎంత వయసు వాళ్ళకైనా కూడా ఇవి మనకు అవైలబుల్ ఉన్నాయి. ఆ, మీరు ఎప్పుడైనా కూడా మాల వేసుకోవచ్చు, లేదా మేము బ్రాస్లెట్స్ వేసుకుంటామండి అంటే బ్రాస్లెట్స్ వేసుకోవచ్చు. ఉమ్. మీరు వచ్చిన విధంగా మీ ఓకే. వీలుని బట్టి వీటికి కూడా మనం ఏమైనా తొడుగులు చేయించుకోవచ్చు మళ్ళీ. మళ్ళీ గోల్డ్, మీ ఇష్టం సిల్వర్. అండి. లేకపోతే వెండిలో చేయించుకుంటాను, ఆ. మీ ఇష్టం. ఇప్పుడు మనం మీరు అనుకున్నాము. చేసిస్తారా లేదంటే బయట లేదు, చేయించు? మీరు బయట చేసుకోవాలండి. అచ్చా. వెండి కానీ, ఆ. సిల్వర్ కానీ, ఇంకేదైనా సంథింగ్ మీరు కావాలంటే ఏది చేసుకున్నా సార్ మనకు బాడీకి తలుగుతూ ఉండాలి. ఉమ్. అది మనం ఏదైనా తీసుకున్నా కూడా ఇప్పుడు మనకు ఎఫెక్ట్ ఎలా పడుతుందండి? మనం వేసుకున్నాము, చెట్టు మీద వేసుకున్నాం అనుకోండి, చెట్టు మీద ఇట్లా వేసుకోవడం వల్ల మనకు ఎఫెక్ట్ ఎలా పడుతుంది? బాడీకి తలుగుతూ ఉండాలి. అవును. ఇప్పుడు మనం ఇది కనుదిష్టి కోసం వేసుకుంటాం. కనుదిష్టి ఏంది? మీరు చూస్తూ ఉంటారు నన్ను, మీరు మాట్లాడుతున్నప్పుడు అవును. మనకు కనుదిష్టి తలిగింది అనుకోండి, మనకు ఆవలింపులు రావటము, ఆరోగ్యం అంతా అయోమయంగా ఇట్లా ఉండటము, అది ఫుడ్ తింటారకపోవడం, ఇట్లా మనకు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అవును. ఇట్లా మనం ఇది వేసుకోరు అనుకోండి, ఎఫెక్ట్ అంతా పోతుంది. నాకు నిజంగా జెన్యున్గా చాలా జరిగినాయి సార్ ఇట్లా, అవునా? 100% జరిగినాయి. అట్లా జరిగిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఒక ఆవిడకైతే అంటే మాల నేను పని చేస్తున్నాను చెప్పడానికి నేను స్వతంగా తయారు చేసింది కాదండి. అదే అదే. దేవునికి మీకు మధ్యవర్తి వారిని లాగా నేను మీకు Correct, అమ్ముతున్నాను correct. అంతే Yes, తప్ప నేను పెద్ద అదేలే. నేనేదో నేను లేదు, అద్భుతం, అద్భుతం. అవును. ఒక ఆవిడ ఆస్ట్రేలియా ఉన్నారండి. ఆస్ట్రేలియా పంపించాను నేను. వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. లాస్ట్ స్టేజ్ మీరు కష్టమని చెప్పారట. ఉమ్. ఆడావిడిగా మనకు కాల్ చేశారు. కాల్ చేసి గురుగారు కొంచెం అవును, పంపియండి అవును. అంటే మనకు షిప్ ఉంది కాబట్టి మనకు 3 daysలో వెళ్ళిపోయింది ఉమ్. ఆస్ట్రేలియా. ఈరోజు వేసి ఒక 3 daysలో రీచ్ అయింది. అది వేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారికి వేసారట. పెద్ద సర్జరీ అంటే అది అయింది, కష్టం అని చెప్పారు. అది వేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు మంచిగా సేఫ్గా బయటకు వచ్చారు. ఓయ్. అది 100% అండి. ఆ, ఆడ చెప్తుంటే నాకు మంచిగా అనిపించింది. ఇది తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు ఒక పని అయిందని చెప్తారు. మంచిగా ఉందండి, ఎఫెక్ట్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, నిజంగా కరుంగల వాళ్ళు నమ్మాలని చెప్తున్నారు. అవును. అంటే నేను లేదు, నిజంగానే నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇది వేసుకున్న తర్వాత చాలా చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. 41 days మనకు అక్కడ టెంపుల్లో పూజలో పెట్టి ఇస్తారండి కరుంగాలి మాలలో. బాబా. నేను ఇన్నిసార్లు వెళ్ళాను చూసాను కదా. మీ వీడియోలు అవన్నీ కూడా నేను చూశాను. అవును, అవును. సో మనకు ఏది కావాలన్నా కూడా జెన్యున్గా తీసుకోండి, నమ్మకంగా తీసుకోండి. ఓకే. ఒకటి నా మీద భారం వేయటం కాదు, స్వామివారి మీద భారం వేయండి. మీరు కావాలనుకుంటే మీ పేరు, మీ గోత్రము, మీ సంకల్పం, ఉమ్. మీరు దేనికోసం తీసుకుంటారో సంకల్పం చెప్తే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ మేము 15 days ఒకసారి 10 days ఒకసారి ఇట్లా వెళ్తూనే ఉంటాం కంటిన్యూగా. మాల అయిపోగానే మళ్ళీ వెళ్ళినప్పుడు స్వామివారికి అక్కడ పూజలు పెడతాం. మళ్ళీ మేము ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర పెడతాం. మళ్ళీ కోరికలన్నీ తీరాలి అని చెప్పేసి మేము ప్రత్యేకంగా పూజ చేయించుకుంటాం కాబట్టి అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చేస్తాం. అంటే మీరు పోయినంత విలువ. అదేలేండి. అట్లాగే గురుగారు ఇంకేమైనా ఉన్నాయా ప్రోడక్ట్స్? ఇంతేనా? అంతే. రైట్. సో గురుగారు
న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు పిల్లలు మనం చిన్నప్పుడు సో చంటి బుజ్జి అని ఏదో పెట్టుకుంటాం పేర్లు. తర్వాత మనకు నచ్చిన పేరు కూడా పెట్టుకుంటాం. ఏదో మనకు అయ్యగారు చెప్తారు రా అక్షరంతో వచ్చింది, పా అక్షరంతో వచ్చింది అని ఇట్లా చెప్తారు కదా. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ కొత్తగా, రైట్? సో పిల్లల పేర్లు కనుక న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం మార్చుకుంటే బాగుంటది కదా. 100% అండి. ఇప్పుడు మనం పెద్ద అయినాక ఒక వయసు వచ్చిన తర్వాత ఏదో మాకు ఇంతకుముందు పేరు పెట్టామండి, కానీ ఇప్పుడు నేను చేస్తున్న వృత్తికి అది సెట్ అవ్వట్లేదు, అసలు నాకు సెట్ అవుతుందా కానీ. ఇప్పుడు కొన్ని పేర్లు తీసుకున్నాం అనుకోండి, చాలా టాప్ లెవెల్లో ఉంటాయి. కొన్ని పేర్లు ఎంత మనం ఎదిగినా కూడా డౌన్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని పేర్లు మనం తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు మనం ఎలా చెప్తాము, శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ పేరు తీసుకుందాం అనుకోండి. శ్రీనివాస్ గారు, ఓన్లీ శ్రీనివాస్ 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 అని పిలవచ్చిన వాళ్ళు పెద్ద హై లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీరు చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయ్యారు, అంతే. అంటే ఇప్పుడు మీరు పుట్టినప్పుడే కొన్ని వేల మంది పుడతారు, అదే జాతకంలో అదే నక్షత్రంలో అదే లంగంలో కొంచెం తేడా ఉన్నా కూడా అదే జాతకం అట్లా వస్తుంది. అంటే అది ఎక్కడ పోయింది, అక్కడ పిలిచే పేర్లో వైబ్రేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ శ్రీనివాస్ పక్కన ఇంకా యాదవ్ అని యాడ్ చేసుకోవడం, ఇంకా ముందు ఏదైనా యాడ్ చేసుకోవడం, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు పేర్లు మార్చుకోవాలంటే 10th వరకే ఉంటుంది సర్టిఫికేట్, ఆ తర్వాత మనం మార్చుకోలేము. ఆ తర్వాత మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి అవుతుంది అది. ఇప్పుడు పిల్లలకు మీరు 10th వరకు అసలు మా పిల్లగాడు జాతకం చూసి గురుగారు మీరు ఏం పేరు అయితే బాగుంటుంది, అసలు ఈ అబ్బాయి ఫస్ట్ ఏ రంగంలోకి ముందుకు వెళ్ళగలుగుతాడు, మనం ప్రోత్సహించే విధానం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది, మాకు బ్యాట్స్మెన్ కావాలండి అని అంటారు. కొంతమందికి ఏంది సానియా గాంధీ లాంటి మంచి టెన్నిస్ కావాలని ఉంటుంది, కొంతమంది పెద్ద హీరోయిన్ కావాలంటుంది, పెద్ద యాంకర్ కావాలంటుంది. అంటే ఆ పేరులో అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు పెద్ద యాంకర్ కావాలనుకోండి, వాకు స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి, అంటే మాట్లాడే తత్వం ఉందనుకోండి, మీరు ఎంచుకుంటాగా ఈ అమ్మాయికి సూట్ అవుతుంది. ఇప్పుడు మంచి ఒక పెద్ద స్టార్ కావాలనుకోండి, ఒక హీరోయిన్ లాంటి అమ్మాయి అట్లా కావాలనుకోండి. ఇప్పుడు హీరోయిన్స్ తీసుకున్నాం సార్, మనం కొంతమంది తీసుకుందాం చూడండి. ఇప్పుడు మీరు చెప్తాను చూడండి, జయసుధ, జయప్రద, సౌందర్య, రమ్యకృష్ణ గారు, ఇప్పుడు విన్నారు కదా. ఇప్పుడు టాప్ లెవెల్లో వీళ్ళందరూ మంచి పెద్ద స్టార్స్. వీళ్ళకి ఏం కలిసింది చెప్పండి మీరు చెప్పిన దాంట్లో? జయ, సౌందర్య, జయప్రద, జయచిత్ర, ఇట్లా అంటే ఏకవచనంతో మాట్లాడదాం అనుకోండి, మనం పేర్ల గురించి మాట్లాడుకుంటున్నాం, పెద్దవాళ్ళ గురించి. అలాంటి వాళ్ళకి ఏం కలిసింది? మనం పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్ ఉన్నారు, అట్లా కలిసి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు అంతే. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అలా ఏం కలిసింది, మోహన్ బాబు గారు అలా ఏం కలిసింది, హెచ్ కలిసింది, ఇట్లా మన దాసరి నారాయణరావు యా కలిసింది. ఇప్పుడు మనం ఆరక్షం తీసుకుంటాం అనుకోండి, ఆరక్షం ఎక్కడ పేలైనట్టే లేదు. రాశి గారు తీసుకున్నా, రాజశేఖర్ రెడ్డి తీసుకున్నా, రంభ గారు తీసుకున్నా, రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు గారు, రవలి గారు. అంటే ఆ పేర్లు అనేది ఆ వైబ్రేషన్స్ ఉండాలి వాళ్ళకు. మనం జాతక చక్రంలో వాళ్ళకి ఆ స్థితి కూడా ఉండాలి. నా పేరు కూడా శ్రీనివాస్ అని మార్చుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ అంటే గుర్తొచ్చిందండి, ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. మనం ప్రతి 100 meters కు రిలయన్స్ కంపెనీ ఉంటుంది. ఏ అక్షరం స్టార్ట్ అవుతుంది? రిలయన్స్. మన మధ్యలో యా కూడా కల్పించింది చూడండి మీరు న్యూమరాలజీలో. జియో, ఇట్లా. ఎందుకంటే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు పిల్లలకు వెళ్ళేటప్పుడు మీరు ఇప్పుడే పిల్లల గురించి జాతక చక్రంలో ఆ అబ్బాయి మంచి రంగంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే పేరు మార్చుకుంటే బెటర్. ఇది మంచి అవకాశం కూడా. వెరీ గుడ్. మీకు ఫోన్ చేస్తే మీరు చెప్పేస్తారు తప్పకుండా. సో చూశారు కదా సురేంద్ర శర్మ గారు రకరకాల మాలల్ని, ఎలా ఒరిజినల్ మాలల్ని తీసుకొచ్చి మనకి వాటి విశిష్టత ఏంటి, వాటి ఏంటి అంటే ధరలు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరు కాల్ చేసి కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడితే మీకు ప్రాపర్ డీటెయిల్స్ అన్ని వాటి గురించి ఇస్తారు. గీతా సురేంద్ర శర్మ గారు ప్రత్యేకత ఏంటంటే ఈ మాలను ఏదో తీసుకొచ్చి అమ్మేయడము, ఏదో వ్యాపారం కోసం కాకుండా ఆయనను ఆశ్రయించే భక్తులు కావచ్చు, ఈ యొక్క ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రనామాల్ని కూడా ఆలయంలో చెప్పించి, అట్లాగే 45 రోజుల పాటు ఈ మాలల్ని ఆలయంలో పూజల్లో స్వామివారి పాదాల దగ్గర ఉంచి మరీ తీసుకొస్తున్నారు. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ఆథెంటిక్గా మీకు చెప్పగలుగుతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మోసపోకుండా బయట ఎక్కడో కొని ఏదో కొంచెం తక్కువకు వస్తుంది అని అట్లా మోసపోకుండా నిర్దిష్టంగా స్వచ్ఛమైన ఒరిజినల్ మాలలు సురేంద్ర శర్మ గారి దగ్గర ఉన్నాయి. తప్పకుండా తీసుకోండి. అంతే కదా గురుగారు?